ఫైనలీ మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో అయితే వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో రావడం కొంచెం లేట్ అయింది. దాని వెనకాతల చాలా రీజన్స్ ఉన్నాయి, వాటిని వీడియో మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ గైస్ ఫర్ 100K సబ్స్క్రైబర్స్. నిజం చెప్పాలంటే నేను ఒక్కసారి కూడా మీకు సబ్స్క్రైబ్ చేయండి అని ఏ వీడియోలో కూడా మిమ్మల్ని అడగలేదు, కానీ మీరు నాకు చూపించిన సపోర్ట్, లవ్, ట్రస్ట్, హానెస్ట్ వీటన్నిటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన టైం నాది వచ్చింది. ఈ వీడియోలో నేను ఇప్పటి వరకు నా వీడియోస్ లో షేర్ చేసిన ఆల్మోస్ట్ అన్ని పీడిఎఫ్స్ యొక్క గివ్ అవే అని ఇచ్చేస్తా. అంతేకాదు చాలా మంది అడుగుతున్న ఒక్క క్వశ్చన్ ఫైనల్ గా ఆన్సర్ చెప్తాను. అదే నా షార్ట్ వీడియోస్ ని ఎలా ఎడిట్ చేస్తాను అని చెప్పి. సో ఇవాళ నేను నా కంప్లీట్ వర్క్ ఫ్లో మొత్తాన్ని రివీల్ చేస్తా. స్క్రిప్ట్ రైటింగ్ ఎలా చేస్తా, క్లిప్స్ ని నేను ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తాను, షార్ట్ వీడియోస్ ని ఎలా ఎడిట్ చేస్తాను, యానిమేటెడ్ షార్ట్ వీడియోస్ ని ఎలా క్రియేట్ చేస్తాను, వీటన్నిటిని కూడా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఫాలో అయ్యే కంప్లీట్ ప్రాసెస్ మొత్తాన్ని మీకు ఫ్రీగా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అవే గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ గా ఈ వీడియోలో మీకు 4 గోల్డెన్ లెటర్స్ అనేవి ర్యాండమ్ గా కనిపిస్తాయి. వాటిలో ఫస్ట్ ఇది, వీటితో పాటు 3 లెటర్స్, మొత్తం 4 లెటర్స్ ర్యాండమ్ గా వీడియోలో అయితే కనిపిస్తాయి. వాటన్నిటిని క్యాపిటల్ లెటర్స్ లో స్పేసెస్ లేకుండా కింద పిన్నెడ్ కామెంట్ లో ఒక లింక్ ఇస్తా. ఆ లింక్ ని ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డే ఈ 4 క్యాపిటల్ లెటర్స్ యొక్క వర్డ్ అనమాట. మీరు కనుక ఆ లింక్ లో మీరు పాస్వర్డ్ ని ఎంటర్ చేయకుండా కింద కామెంట్ సెక్షన్ లో పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తే వేరే వాళ్ళకి ఈజీగా పాస్వర్డ్ తెలిసిపోతుంది, మీకు లింక్ అయితే రాదు. గివ్ అవే లో మీరు కనీసం పార్టిసిపేట్ కూడా చేయలేరు. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పిన్నెడ్ కామెంట్ ఉంటుంది, దానిలో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ని ఓపెన్ చేసి ఈ లెటర్స్ ని ఎంటర్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్. విత్ దట్ బీయింగ్ సెడ్, ఫస్ట్ నార్మల్ షార్ట్ వీడియోస్ ని ఎలా ఎడిట్ చేస్తానో చూసుకుందాం. అందులో ఫస్ట్ ది స్క్రిప్టింగ్. దీన్ని బేసికల్ గా 2 మెథడ్స్ లో ఉంటాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఒక మంచి కోట్ ని తీసుకొని ఆ కోట్ చుట్టూ ఒక పవర్ఫుల్ స్టోరీ లైన్ బిల్డ్ చేయాలి. ఒకవేళ మీకు స్టోరీ బిల్డ్ చేయడం రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఏఐ ఇప్పుడు ఉంది కదా, దాన్ని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ChatGPT లోకి వెళ్ళి మీకు నచ్చిన ఆ కోట్ ని ఇచ్చి బిల్డ్ ఏ పవర్ఫుల్ స్టోరీ లైన్ అరౌండ్ దిస్ కోట్ అని చెప్పి ఎంటర్ చేస్తే సరిపోతుంది. అదే మంచి ఎమోషనల్ లేదా మోటివేషనల్ లేదా ఫన్నీ ఏదైతే అది ఆ స్టోరీని రీక్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే అన్న మంచి కోట్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి. నా ఆప్షన్ బెస్ట్ సోర్స్ గుడ్ రీడ్స్ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇందులో మీరు మీ ఈమెయిల్, ఫేస్బుక్ దేంతోనైనా ఒక ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. అందులో క్రియేట్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత లవ్, మోటివేషన్, సక్సెస్, ఫ్రెండ్షిప్, లైఫ్ ఇలా మీకు కావాల్సిన కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే థౌజండ్స్ ఆఫ్ క్వాలిటీ కోడ్స్ అనేవి మీకు ఫ్రీగా దొరుకుతాయి. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ కూడా ఉంది, అది మేము అస్సలు ఫాలో అవ్వద్దు అని చెప్తా. అదేంటంటే ఫస్ట్ మీరు రైవల్ ఛానల్లోకి వెళ్ళకూడదు, వెళ్ళినా సరే వాళ్ళ వీడియో స్క్రిప్ట్ ని అలా రాసేయకూడదు, రాసినా సరే దాన్ని బెటర్ వర్షన్ లో ఎలా చేయాలని చెప్పి థింక్ చేసి మీ స్టైల్లో దాన్ని రీరైట్ చేయకూడదు. చేసినా దాన్ని మీరు వాళ్ళకంటే బెటర్ వీడియోని ఎలా చేయాలని చెప్పి అర్థమయ్యేలా చేసి దాని కంటే బెటర్ వీడియోని చేయకూడదు. అలా అస్సలు చేయకండి. సో ఇప్పుడు మీకు స్క్రిప్టింగ్ ఎలా చేయకూడదో తెలిసింది కదా. నెక్స్ట్ ది క్లిప్స్ గురించి మాట్లాడుకుందాం. దీనికోసం నా సింపుల్ ఆన్సర్ ఇన్స్టాగ్రామ్. ఎస్, ఇన్స్టాగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ దిస్ క్లిప్స్. ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సర్చ్ పేజ్ లోకి వెళ్ళండి. ఏదైనా అకౌంట్ ని సర్చ్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ నీష్ కి రిలేటెడ్ కీవర్డ్స్ ని సర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్, లయన్, చీతా, ఉల్ఫ్, ఔలు, ఈగల్, లేదంటే లగ్జరీ, బిజినెస్, కారు, బిలియనియర్, మిలినియర్, ఇలా మీకు కావాల్సిన టాపిక్ ఏదైనా సరే సర్చ్ చేయొచ్చు. సర్చ్ చేసిన తర్వాత మీకు నచ్చిన రీల్స్ ని సేవ్ చేసుకోండి. అరౌండ్ మీరు ఒక అరగంట నుంచి గంట వరకు ఇలా కన్సిస్టెంట్ గా సేవ్ చేసుకుంటూ వెళ్తే అల్గారిథం మీ ఇంట్రెస్ట్ ని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ టైం నుంచి మీ ఫీడ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్ కంటెంట్ తోనే ఫిల్ అయిపోతుంది. అప్పుడు డైలీ క్వాలిటీ రీల్స్ అనేవి ఆటోమేటిక్ గా దొరుకుతాయి మీకు. నెక్స్ట్ సోర్స్ అనేది జిఫీస్ వెబ్సైట్, అంటే GIF ఉంటుంది కదా, అవి. అక్కడ ఇల్లుస్ట్రేషన్, డార్క్ సైకాలజీ, మోటివేషన్ ఇలాంటి కీవర్డ్స్ ని సెర్చ్ చేస్తే చాలా యూస్ఫుల్ విజువల్స్ అనేవి దొరుకుతాయి. నచ్చిన వాటిని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఉంచుకోండి, ఫ్యూచర్ వీడియోస్ లో యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు అక్కడ కూడా కావాల్సిన క్లిప్ దొరకకపోతే లేదా మీకు వెతకడానికి బద్ధకం అయితే నో వరీస్, డిస్క్రిప్షన్ లో నేనే నా ప్రైవేట్ కలెక్షన్ యొక్క లింక్స్ ని కింద ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా మీ HD క్లిప్స్ ని డౌన్లోడ్ చేసుకొని మీ షార్ట్ వీడియోస్ లో యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా క్వాలిటీ క్లిప్స్ ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలని చెప్పి. నెక్స్ట్ మనం వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎడిటింగ్ కి వెళ్దాం. మీ వాయిస్ ఓవర్ ని రికార్డ్ అయ్యాక దాన్ని రిలేటెడ్ క్లిప్స్ అన్నిటిని కూడా ఫోల్డర్ లో ఆర్గనైజ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు యూజ్ చేసే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏదైనా సరే వాటిలోకి ఈ వాయిస్ ఓవర్ ని, క్లిప్స్ ని ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇక్కడ డెమోన్స్ట్రేషన్ కోసం ఫిల్మోర్ అని యూజ్ చేస్తున్నా, కానీ నేను చెప్పే ప్రాసెస్ ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్స్ లైక్ క్యాప్ కట్, VN, ప్రీమియర్ ప్రో ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఏవైనా సరే సేమ్ ఇలాంటి మెథడే యూజ్ అవుతుంది. ఫస్ట్ మీ ఆడియో ఫైల్ ని టైమ్ లైన్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఆడియో ఫైల్ ని లాక్ అండ్ పిన్ చేసుకోండి, ఎందుకంటే ఎడిటింగ్ మొత్తం కూడా ఆడియో
వీడియో పైన బేస్ అయ్యి చేస్తాం కాబట్టి మధ్యలో దాన్ని యాక్సిడెంటల్ గా కట్ చేయడం లేదా మూవ్ చేయడం చేస్తే మొత్తం గజిబిజ్ అయిపోయి మొత్తం గందరగోళం అయిపోతుంది. సో దాన్ని పిన్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ వాయిస్ ఓవర్ లో ఉన్న సిచ్యువేషన్ కి తగ్గట్లుగా ఒక్కో క్లిప్ ని కూడా వాటి ప్లేసుల్లోకి పెట్టుకోండి. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి లైన్ కి కూడా ఒక సెపరేట్ క్లిప్ ఉండాల్సిన అవసరమే లేదు. పర్ఫెక్ట్ క్లిప్ దొరకకపోతే ఆ ఎమోషన్ కి లేదా కంటెంట్ కి రిలేటెడ్ గా ఉన్న క్లిప్ ని యూజ్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది క్లిప్స్ కి కాదు, మీ స్క్రిప్ట్ స్ట్రెంత్ కి ఇంకా మీ వాయిస్ డెలివరీకి. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ అందరూ కూడా చేస్తారు. కానీ మీ వీడియోస్ మిగతా వాళ్ళకంటే కొంచెం ప్రీమియం గా లేదా క్వాలిటీ ఎక్కువ ఉన్నట్లు కనిపించాలి అని అంటే చిన్న చిన్న చేంజెస్ చేస్తే చాలు. నేను నా వీడియోస్ లో యూజ్ చేసేది కర్వ్డ్ ఫ్రేమ్స్. అది మీకు బాగా తెలుసు. అంటే నా వీడియో ఒకవేళ నా ఛానల్ చూడకపోయినా సరే కర్వ్డ్ ఫ్రేమ్స్ ఎవరైనా యూజ్ చేస్తే ఓకే ఇది జాకా ఛానల్ అని చెప్పి అర్థమైపోతుంది. లేదంటే ఆరెంజ్ టెక్స్చర్ కనిపిస్తే వేరే ఛానల్ అని అర్థమైపోతుంది కదా. అలా ఇప్పుడు అలాంటి ఎఫెక్ట్ కోసం ఫిల్మోరాలోని ఎఫెక్ట్స్ అనే ట్యాబ్ ని ఓపెన్ చేసి షేప్ మాస్క్ అని సెర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ ఎఫెక్ట్ ని వీడియోలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత సైజ్ ని అడ్జస్ట్ చేసి ఫ్రేమ్ ని స్క్రీన్ మధ్యలో కంఫర్టబుల్ గా కనిపించేలా సెట్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ లో ఉంటే చాలా క్లీన్ గా ఉంటుంది. ఈ స్టెప్ ఆల్మోస్ట్ ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో అయినా సరే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ది బార్డర్ ని యాడ్ చేయడం. ఫిల్మోరాలో షేప్ మాస్క్ పక్కనే బార్డర్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ కనిపించకపోతే సింపుల్ గా బార్డర్ ని సెర్చ్ చేసినా సరిపోతుంది, అదే వచ్చేసింది. దాన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీకు నచ్చిన కలర్ ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియో టాపిక్ కి రిలేటెడ్ గా ఉన్న 2 to 3 వర్డ్స్ లో టైటిల్ ని దానిపైన అటాచ్ చేయండి. మీకు నచ్చిన కలర్స్ ని యాడ్ చేయండి. టైటిల్ అనేది 2 words ఉన్నా సరే చాలా క్లీన్ గా మొత్తం కంటెంట్ అంతా అర్థమయ్యేలా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా లాస్ట్ లో ఆ టైం లైన్ కి ఆ టైం కి ట్రెండింగ్ లో ఉన్న మ్యూజిక్ లేదా దానికి రిలవెంట్ గా ఉన్న ఏదో ఒక సాంగ్ ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టండి. ఎక్స్ట్రా ట్రెండింగ్ సాంగ్స్ కనిపించకపోయినా పర్వాలేదు, వీడియో మూడ్ కి మ్యాచ్ అయ్యే మ్యూజిక్ ఉంటే చాలు. నేను పర్సనల్ గా ఇంకొక చిన్న థింగ్ ని చేస్తా. సీన్ చేంజ్ అయ్యే దగ్గర కొన్ని స్మూత్ ట్రాన్సిషన్స్ అనేవి ర్యాండమ్ గా యాడ్ చేస్తా. సో దట్ కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి అది ఎవరు అబ్జర్వ్ చేయరు, బట్ నేను యాడ్ చేసుకుంటా, నా సాటిస్ఫాక్షన్ అంతే. దీంతో నార్మల్ షార్ట్ వీడియో యొక్క ఎడిటింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా నార్మల్ షార్ట్ వీడియోని ఎలా ఎడిట్ చేస్తాము అని చెప్పి. నెక్స్ట్ యానిమేటెడ్ వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఇక్కడ కూడా స్క్రిప్టింగే. మీరు ఫస్ట్ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకోండి. అది ఫ్యాక్ట్స్ అయినా పర్లేదు, కరెంట్ అఫైర్స్ అయినా పర్వాలేదు, లేదంటే ట్రెండింగ్ న్యూస్ అయినా పర్లేదు. నా సజెషన్ ఏంటంటే ప్రెజెంట్ జరుగుతున్న కరెంట్ అఫైర్స్ లేదా ట్రెండింగ్ న్యూస్ ఉంటాయి కదా, వాటిపైన వీడియో చేస్తే చాలా మంచి రీచ్ అనేది వస్తుంది. అది కూడా యానిమేటెడ్ వీడియోస్ చేస్తే ఇంకా రీచ్ వస్తుంది. ఎందుకంటే ఈ టాపిక్ లో తెలుగులోనే కాదు హిందీలో కూడా యానిమేటెడ్ ఫార్మాట్ లో ఇలాంటి ఛానల్స్ ని ఎలా ఎవరు క్రియేట్ చేయట్లేదు. సో టాపిక్ అనేది డిసైడ్ అయిన తర్వాత ఏఐని మీ క్రియేటివిటీతో కంబైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT ని ఎలా ప్రాంప్ట్ అవ్వచ్చు, ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ ఇన్ 1 minute లైక్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు ఎ 5-year-old కిడ్ విత్ హ్యూమర్ అని చెప్పి. అంతే సింపుల్. ఆ ప్రాంప్ట్ ని ChatGPT చాలా ఫన్నీగా ఈజీగా అర్థమయ్యేలా స్క్రిప్ట్ ని జనరేట్ చేస్తుంది. మీరు దానికి కొంచెం మీ స్టైల్ కి తగ్గట్టుగా ట్వీక్ చేసుకోండి, అంటే మీ స్టైల్ ని కొంచెం యాడ్ చేయండి. స్క్రిప్ట్ అనేది రెడీ అయిపోయిన తర్వాత అదే స్క్రిప్ట్ ని మళ్ళీ ChatGPTకి ఇచ్చి ఎలా అడగండి, నేను దీన్ని ఒక యానిమేటెడ్ షార్ట్ వీడియోలా క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఈ స్క్రిప్ట్ ని సీన్ వైజ్ డివైడ్ చేసి ప్రతి సీన్ ని ఇమేజ్ ప్రాంప్ట్ ఇంకా వీడియో ప్రాంప్ట్ ని సపరేట్ గా ఇవ్వు అని చెప్పి అడగండి. మీరు ఎలా తెలుగులో అడిగినా పర్లేదు, చాటింగ్ చేసుకుని ఇంగ్లీష్ లో అడిగినా పర్వాలేదు, ChatGPT దేనికైనా సరే బాగానే రెస్పాండ్ అవుతుంది. అలా చేస్తే కంప్లీట్ సీన్ టు సీన్ ప్రాంప్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ సీన్ ఎలా ఉండాలో క్లియర్ గా ఐడియా ఉంటే డైరెక్ట్ గా సీన్ ని డిస్క్రైబ్ చేయండి ప్రాంప్ట్ జనరేట్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సీన్ 1 లో క్యారెక్టర్ అనేది ఫారెస్ట్ లో నడుస్తూ ఉంటాడు. ఫస్ట్ కెమెరా షాట్ అనేది కాలు కింద ఉంటుంది, మొత్తం డార్క్ ఉంటుంది, డిజ్నీ స్టైల్ యానిమేషన్ కావాలి, ఇలాంటివన్నీ మీరు యాడ్ చేయొచ్చు. ఇలా మీరు డిసైడ్ చేసారంటే దానికి తగ్గట్టుగా డీటెయిల్ ప్రాంప్ట్ అనేది ChatGPT జనరేట్ చేసి ఇస్తుంది. ఇది కూడా ఫ్రీనే. సో స్క్రిప్టింగ్ అండ్ ప్రాంప్టింగ్ రెడీ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ అదే ఇమేజ్ జనరేషన్. సో దానికోసం నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అది గూగుల్ విస్క్ ది, అంటే అఫీషియల్ గూగుల్ లింక్ అనేది అది. సో మీరు దానిలోకి ఓపెన్ చేసి మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వచ్చు, సేఫే. సో మనం ఇప్పుడు షార్ట్ వీడియోస్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆస్పెక్ట్ రేషియో ని 9:16 కింద రైట్ కార్నర్ లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది మీ వీడియో జనరేషన్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. అంటే మీ మెయిన్ క్యారెక్టర్ ప్రతి సీన్ లో ఆల్మోస్ట్ సేమ్ గా కనిపించాలి. ఎందుకంటే సీన్ కి ఫేస్ అనేది కంప్లీట్ గా మారిపోతే ఆడియన్స్ కి డిస్కంటిన్యూటీ అనేది వస్తుంది. చాలా మంది ఆ పాయింట్ లో స్కిప్ చేసేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఒక క్యారెక్టర్ ని ఫైనలైజ్ చేసుకోండి. ఆ క్యారెక్టర్ ఇమేజ్ ని ChatGPTలో అప్లోడ్ చేయండి. లేదా మీ క్యారెక్టర్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారో దాన్ని డీటెయిల్ గా డిస్క్రైబ్ చేస్తూ ChatGPTకి ఇవ్వండి. తర్వాత డిస్క్రైబ్ దిస్ క్యారెక్టర్ ఇన్ డీటెయిల్ ఫర్ ఏ ఇమేజ్ జనరేషన్ ఇన్ ప్రాంప్ట్ అని చెప్పివ్వండి. అప్పుడు ChatGPT మీకు కంప్లీట్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ యొక్క ప్రాంప్ట్ ని జనరేట్ చేసి ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ ని గూగుల్ విస్క్ లో పేస్ట్ చేసి ఇమేజ్ ని జనరేట్ చేసుకోండి. ఇప్పుడు అది జనరల్ గా మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్లుగా 2 ఇమేజెస్ ని జనరేట్ చేసేస్తుంది. దానిలో మీకు నచ్చిన ఇమేజ్ ని దాని రిఫరెన్స్ క్యారెక్టర్ గా సెట్ చేసుకోండి. నేను ఈ
వీడియోలో చూపిస్తున్నాను కదా ప్రాసెస్ సేమ్ ఎగ్జాక్ట్ గా ఎలానే ఉంటుంది. ఒకవేళ మీరు నా లింక్ ని యూజ్ చేస్తే, అది నా లింక్ కూడా కాదు, బయట వేరే యూట్యూబర్ దగ్గర, అదే హిందీ యూట్యూబర్ దగ్గర దొరికితే అది తీసుకొని మీకు ఇస్తున్నా. ఇలా మీకు ఎవరు చెప్పరు, కానీ నేను చెప్తున్నా అంతే. ఇప్పుడు మిగతా సీన్స్ అన్నిటికీ కూడా ప్రాంప్ట్స్ ఒక్కొక్కటి ఎంటర్ చేస్తూ వెళ్ళండి. విస్క్ ఆల్రెడీ మీ రిఫరెన్స్ ని ఫాలో చేసి ఉంచుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి ఇమేజ్ లో కూడా సేమ్ క్యారెక్టర్ మెయింటైన్ చేసేస్తుంది. అలా సీన్ వైజ్ ఇమేజెస్ అన్నిటినీ కూడా జనరేట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజెస్ అన్ని రెడీ అయ్యాక నెక్స్ట్ వచ్చేదే అసలైన పెద్ద టాస్క్, అదే వీడియో జనరేషన్. నిజం చెప్పాలంటే ఈ పార్ట్ వల్లే ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం ఇంత లేట్ అయింది. ముందు నేను వీడియో జనరేషన్ కోసం గ్రాక్ ని యూజ్ చేసేవాడిని, కానీ అది ఇప్పుడు పెయిడ్ టూల్ అయిపోయింది. తర్వాత మెటా ఏఐని యూజ్ చేసేవాడిని, అది కూడా ఇప్పుడు వీడియో జనరేషన్ ఇవ్వడమే ఆపేసింది. సో మంచి అన్లిమిటెడ్ ఫ్రీ ఆల్టర్నేటివ్ కోసం చాలా వీక్స్ అనేది సెర్చ్ చేస్తూనే వచ్చా. ఫైనల్ గా ఒక అన్లిమిటెడ్ వీడియో జనరేటర్ అనేది దొరికింది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మీకు మళ్ళీ పెయిడ్ అని ఇస్తే ఏదో ప్రమోషన్ లో ఉంటుంది కదా, సో ఈ వీడియోలో మొత్తం నేను చెప్పేవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. సో ఆ వీడియో జనరేషన్ కోసం నేను ఇప్పుడు యూజ్ చేసే వెబ్సైట్ అనేది వైబ్స్. ఇది మెటా ఏఐ వాళ్ళదే, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్రీగా వీడియో జనరేషన్స్ అనేవి చేసుకోవచ్చు, అది కూడా అన్లిమిటెడ్ గా. కాకపోతే ఒక సజెషన్, మెయిన్ అకౌంట్ కాకుండా పాసిబుల్ అయితే ఒక సెపరేట్ మెటా అకౌంట్ లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తో లాగిన్ అవ్వండి. ఇప్పుడు ప్రాసెస్ చాలా సింపుల్. ముందు జనరేట్ చేసిన ఇమేజెస్ ని అప్లోడ్ చేయండి ఒక్కొక్కటిగా. ఆ ఇమేజ్ కి తగ్గట్టుగా వీడియో ప్రాంప్ట్ అనేది చాట్ జీపీటీ నుంచి ఆల్రెడీ మీరు తీసుకున్నారు కదా, దాన్ని పెట్టి జనరేట్ పైన క్లిక్ చేయండి. కొన్ని సెకండ్స్ లో మీకు 4 డిఫరెంట్ వీడియో అవుట్పుట్స్ అనేది జనరేట్ చేసేస్తుంది. వాటిలో మీకు నచ్చిన వెర్షన్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అదేంటంటే ఇది ఇప్పుడిప్పుడే వచ్చిన వెబ్సైట్, సో కొన్నిసార్లు ఈ వెబ్సైట్ ఎర్రర్ ని చూపించే ఛాన్స్ ఉంది. ఇంకా జనరేటెడ్ వీడియోస్ పైన వాటర్ మార్క్ అనేది ఉంటుంది, మెటా ఏఐ అని చెప్పి. ఆ రెండు తీసేస్తే మిగతా ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో సీన్ వైజ్ వీడియోస్ అన్ని జనరేట్ అయ్యాక మీ ఫేవరెట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఆ క్లిప్స్ అన్నిటిని కూడా టైమ్ లైన్ కి తగ్గట్టుగా అరేంజ్ చేయండి. వాయిస్ ఓవర్ కి తగ్గట్టుగా సీన్స్ ప్లేస్ చేసి చిన్న చిన్న ట్రాన్సిషన్స్ లేదంటే సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మీకు నచ్చిన ఎఫెక్ట్స్ వాటన్నిటిని పెట్టుకుంటే యానిమేటెడ్ షార్ట్ వీడియో కూడా రెడీ అయిపోయినట్లే. సో ఇది నేను నా యానిమేటెడ్ షార్ట్ వీడియోస్ కి ఎడిట్ చేసే కంప్లీట్ వర్క్ ఫ్లో. సో మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఫ్రీగానే ఇస్తాను. నేను యూజ్ చేసే వెబ్సైట్స్ నుంచి ఫ్రీ క్లిప్స్, ఏఐ టూల్స్, ప్రాంప్ట్స్ మొత్తం ఒక ప్లేస్ లో దొరికేలా అరేంజ్ చేసి ఉంచుతాను. సో దట్ మీరు ఒక్కోటి సపరేట్ గా సెర్చ్ చేస్తూ మీ టైం ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలేనంటే ఇంత డీటెయిల్ గా వేరే వాళ్ళ కోసం యూజ్ అయ్యే రిసోర్సెస్ ని, వాళ్ళు యూజ్ చేస్తున్న రిసోర్సెస్ ని ఎవ్వరు కూడా, ఏ క్రియేటర్ కూడా షేర్ చేసుకోరు, అది కూడా ఫ్రీగా. ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ మీరు అవుతారు కదా, వాళ్ళు కూడా బ్రతకాలి కదా. కానీ నేను అలా కాదు, మొత్తం ఇచ్చేసా. నేను నాకు హెల్ప్ అయ్యే రిసోర్సెస్ అన్నిటినీ కూడా కంప్లీట్ గా ఫ్రీగా మీకు షేర్ చేసేసాను. ఇప్పుడు వాటిని యూజ్ చేసి ఎంత గ్రో అవ్వాలనేది కంప్లీట్ గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అదేంటంటే, అన్న లాంగ్ వీడియోస్ ని ఎలా ఎడిట్ చేస్తావని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో కింద కూడా ఖచ్చితంగా కామెంట్లు వస్తాయి, ముందే చెప్తున్నా, అలా అడగండి. ఎందుకంటే లాంగ్ ఫామ్ ఎడిటింగ్ అనేది షార్ట్ వీడియో అంత సింపుల్ గా ఉండదు. అఫ్ కోర్స్ ఇది కూడా సింపుల్ కాదు, బట్ దీనికంటే ఒక 10 రెట్లైనా ఎక్కువగా అది కష్టంగా ఉంటుంది. అది కంప్లీట్ గా డిఫరెంట్ వర్క్ ఫ్లో. అది దానికోసం నా దగ్గర ఒక టీమే ఉంది. దాని గురించి సెపరేట్ వీడియో చేయాలంటే చాలా ప్రిపరేషన్, చాలా మంత్స్ ఆఫ్ ఎఫర్ట్స్ కావాలి. అది కూడా మీకు కావాలంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యాక ఆ కంప్లీట్ వర్క్ ఫ్లో కూడా డెఫినెట్ గా మీకు రివీల్ చేస్తా. అండ్ ఫైనలీ గివ్ అవే గుర్తుంది కదా, 4 గోల్డెన్ లెటర్స్, ఆల్ క్యాపిటల్ లెటర్స్, నో స్పేసెస్.